ఇది బీసీల యొక్క ఆక్రోశ సభ అనుకోండి. ఈ ఆక్రోశం ఎప్పుడైతే వస్తుందో అది గర్జనలాగా మారుతుంది. ఆ గర్జనే ఈ యొక్క బీసీల యొక్క సింహగర్జన అని గుర్తుంచుకోండి. ఇది తరతరాలుగా మన తండ్రులు, తాతలు, ముత్తాతలు అనుభవించినటువంటి పీడిత, క్షోభిత గళాలన్నీ కూడా ఒక దగ్గర ఏర్పాటవుతున్నాయి. ఆ గళాలన్నీ కూడా ఒక సంయుక్తంగా ఈ యొక్క అగ్రవర్ణ కులాల రాజ్యాన్ని మొత్తాన్ని కూడా తుదముట్టించటానికి బీసీ యొక్క ఐక్యత మరియు వాళ్ళ యొక్క గౌరవం మరియు రాజ్యాధికారం కోసం శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో భారత చైతన్య యువజన పార్టీ అనేది నిర్వహిస్తున్నది ఈ యొక్క బీసీ సింహగర్జన సభ. విజయవాడ నుంచి గుంటూరు పోయే దారిలో నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ 2 లక్షల మందితోటి ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి తెలంగాణలోని ప్రతి బీసీ తమ యొక్క ఆత్మగౌరవం కోసం, తమ యొక్క హక్కుల కోసం, అదే కాకుండా తమ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఈ యొక్క మనందరము ఏకమయ్యి కలుద్దాం, నిలుద్దాం, పోరాడదాం, మన యొక్క ప్రభుత్వాన్ని సాధించుకుందాం. ఇప్పుడు ఏదైతే 42% రిజర్వేషన్ తీసుకొస్తా, జనగణనలో కులగణన చేస్తా అన్నట్లయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీ, మరి ఈ బీసీవై పార్టీ నుంచి మరి మీరు ఎంతవరకు పోరాడారు, మరి ఇప్పటి వరకు మరి బీసీల తరపు నుంచి ఎంతవరకు చేస్తుంటారు? 42% అది పెద్ద ఫార్స్. ఎట్లా చెప్తారు మీరు? ఫార్సే. ఇప్పుడు బీసీల యొక్క ఓటు బ్యాంకుని ఆకర్షించటానికి ఓసీ ప్రభుత్వాలు, ఇప్పుడు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, వీళ్ళే కాదు, 1947 నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ యొక్క రిజర్వేషన్స్కి వ్యతిరేకం. మీరు చరిత్ర చూసుకోండి ఎక్కడైనా. దానిని కొంతమేరైనా నేను ఈ యొక్క బీసీల వ్యతిరేకతని కొంతమేరనైనా తగ్గించుకోగలగాలి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే మన రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. రాజు ఒకటైతే మంత్రి వేరైతడా? మంత్రి వేరైతే సైనికుడు వేరైతడా? యథా రాజా తథా ప్రజ అని అన్నారు. అదే రకంగా యథా హైకమాండ్ తథా ముఖ్యమంత్రులు. వీళ్ళు కూడా దాన్ని జీర్ణించుకొని అగ్రవర్ణాల ద్వారా వచ్చినటువంటి మనస్తత్వంతో, ఫ్యూడలిజంతో, అదే స్వభావంతో జీర్ణించుకొని నరాన బీసీ వ్యతిరేకత ఉండి కేవలం వీళ్ళని బీసీలని ఓటు బ్యాంకు టూల్స్ లాగా గుర్తిస్తున్నారే తప్పితే వీళ్ళకి రాజ్యంలో భాగం ఇవ్వటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకమే. ఇప్పుడు బీసీల మధ్య ఐక్యత లేదు. ఐక్యత ఉంటే మాత్రం ఏదైతే పోరాటం ఉన్నా కానీ, ఏ పోరాటం అయినా కానీ అసలు సాధ్యం కాదు అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించే సత్తా బీసీలకు మాత్రమే ఉంది. కానీ ఐక్యత లేదు కాబట్టి ఇదంతా కూడా వెనకబడుతుంది అని అంటున్నారు. మీరేమంటారు? ఎవరన్నారు ఆ మాట ఐక్యత లేదని? కొందరు ఎవరంటారు ఆ మాట అంటే ఓసీల దగ్గర ఊడిగం చేసే బీసీలు, ఓసీల యొక్క డబ్బుకు ఆశపడి ఈ యొక్క బీసీలని విచ్ఛిన్నం చేసేటటువంటి విధానం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదంటున్నానంటే చాలా విజ్ఞానం తెచ్చుకున్నారు. స్వాతంత్రం కంటే 30 సంవత్సరాల తర్వాత 1980 మీరు తీసుకోండి, 1990 వరకు కూడా, 1990 వరకు కూడా బీసీలు విద్యలో వెనకబడి ఉండటం వల్ల అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. వీళ్ళందరూ కూడా విద్య అనే యొక్క టూల్ ద్వారా చైతన్యవంతమయ్యి మనం ఎందుకు ఇట్లా ఉంటున్నాము, వాళ్ళు ఎందుకు ఇట్లా అవుతున్నారు, వీళ్ళు కోట్ల రూపాయలకి వాళ్ళు అధిపతులు అవుతున్నారు, మనం ఇంకా కూడా మా నాయన మా తాత ఇంకా ఎందుకున్నారని విచారణ మొదలైంది. ఎప్పుడైతే విచారణ మొదలైద్దో మేధోమథనం జరుగుద్ది. ఎప్పుడైతే మేధోమథనం జరుగుతుందో
దానికి వీళ్ళ యొక్క బీదరికానికి కారణమైనటువంటి ఘర్షణ రీసెర్చ్ చేస్తారు. ఇప్పుడు బీసీ వర్గాలు మొత్తం కూడా ఆ యొక్క రీసెర్చ్ పరిశోధన చేసి సంపూర్ణంగా ఉన్నారు. ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్తున్నా, ఇప్పటికీ కూడా ఓసీ ప్రభుత్వాల యొక్క మోచేతి నీళ్లు తాగేటటువంటి బీసీ నాయకులు దయచేసి మానుకోండి, మీ గౌరవాన్ని నిలుపుకోండి. మీరెప్పుడైతే ఆ గౌరవాన్ని నిలుపుకోగలుగుతారో ప్రజలు మొత్తం కూడా మీ పక్షాన ఉంటారు. అయితే బోడె రామచంద్ర యాదవ్ గారికి అలాంటి సమస్య లేదు. ఆయన ఇంటిని తగలబెట్టే ప్రయత్నము, లూటీ చేసే ప్రయత్నం కూడా చేశారు. మరియు ఒక ఆంధ్ర మనిషి అనుకోవటానికి వీల్లేదు ఇప్పుడు అతన్ని. ఎందుకు అంటే మనం విడిపోయాం, సహోదరులుగా ఉంటున్నాం గత 14-12 సంవత్సరాలు బట్టి. కాబట్టి అలాంటి ప్రశ్న ఉదయించదు అసలు. తర్వాత రామచంద్ర యాదవ్ గారి యొక్క నిష్ఠ, గరిష్ట మరియు అదే రకంగా అతని యొక్క డిసిప్లైన్ని మేము గమనించి నేను వచ్చాను. వాస్తవంగా నేను తెలంగాణ మూమెంట్లో 2009లోనే 2019లో నా యొక్క రెవెన్యూ ఉద్యోగానికి రాజీనామా చేసి నేను ఏ యొక్క పార్టీలో, ఈ అగ్రరాజ్య పార్టీలలో ఇమడలేక ఆఖరికి ఈ యొక్క భారత చైతన్య యువజన పార్టీలోకి రావడం జరిగింది. నేను 30 సంవత్సరాల సర్వీస్ చేసి 15 సంవత్సరాల సర్వీసును వదిలిపెట్టుకొని తెలంగాణ రాష్ట్రాని కోసం పోరాడినటువంటి పాట. బీసీవైలో కాదు, తెలంగాణ ఉద్యమంలో నేను రెవెన్యూ ఉద్యోగిగా చేస్తూ తెలంగాణ ఉద్యమం కొరకు అనుకూలంగా కళింగా భవన్లో ఆల్ పార్టీ మీటింగు 2019లో ఎప్పుడైతే జరిగిందో అప్పుడు నేను రిజైన్ చేశాను. ఆ రిజైన్ చేసినప్పటి నుంచి కూడా అదే రకంగా ఉంటున్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2014లో 2009లో రిజైన్ చేశాను నేను. 2014 ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళ యొక్క మానసిక స్వభావము, బీసీలని అనగదొక్కే గుణం నాకు నచ్చక ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం దగ్గరికి పోలేదు. కానీ ఈ యొక్క బీసీల యొక్క ఆశలని, ఆకాంక్షలని నెరవేర్చేటటువంటి ఒకే ఒక పార్టీ బీసీవై పార్టీ అని వాళ్ళ చిత్తశుద్ధిని బోడే రామచంద్ర యాదవ్ గారి యువకుడు, తెలివి కలిగిన వాడు, మరియు ఈ యొక్క బీసీల యొక్క పోరాటాన్ని, బీసీల యొక్క హక్కుల కోసం ఒక యజ్ఞంలాగా పనిచేసేటటువంటి వ్యక్తిత్వాన్ని గుర్తించి నేను దీంట్లోకి రావడం జరిగింది. సార్, ఇప్పుడు బలహీనులే ఈ కుల మత రాజకీయాలు చేస్తారు అన్నట్లు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ విషయాన్ని మీరు ఎట్లా తిప్పి కొడతారు, మీరేం చెప్తారు? బలహీనులే కుల మత రాజకీయాలు చేస్తారు అనేది చాలా పొరపాటు, తప్పు కూడా. బలహీనుడు అని అంటున్నావు నువ్వు అక్కడ, అంటే ఆర్థికంగా, కానీ మేధోపరంగా కాదు. అతను ఆర్థికంగా బలహీనులు. బీసీలందరూ కూడా ఆర్థికంగా బలహీనులు. మీలాగా కావచ్చు, లేకుంటే రాజకీయ పరంగా కావచ్చు, లేకుంటే మానసికంగా కావచ్చు, ఏ రకంగా కానీ బలహీనులు మాత్రమే కుల మత రాజకీయాలు చేస్తుండ్రు. బలహీనులు కులమత రాజకీయాలు చేస్తారు అనేది చరిత్రలో ఎక్కడా లేదు. ఎవరు కూడా ఈ యొక్క ఉన్నత వర్గాలుగా ఉన్నటువంటి రెడ్డి కానీ, వెలమ కానీ, బ్రాహ్మణ్ కానీ, చౌదరీస్, కమ్మాస్ కానీ వీళ్ళల్లో వీళ్ళకి చిచ్చులు పెట్టే కార్యక్రమమే చేస్తున్నారు. కానీ ఆ పాత రోజులన్నీ పోయినాయి. ఇప్పుడు అందరూ కూడా కళ్ళు తెరిచారు, వీళ్ళ కుట్రలన్నిటిని కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి కేవలం బలహీన వర్గాల వాళ్ళే వాళ్ళల్లో వాళ్ళు చిచ్చులు పెట్టుకునే ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళే విభేదాలు అని అనుకుంటారు. అది మొత్తం కూడా అగ్రకులాల యొక్క కుట్రే తప్పితే, అంటే వీళ్ళని బలహీనం చేస్తేనే కదా వాడి పప్పులు ఉడికేది. అందుకని ఇలాంటి వాదాలన్నింటినీ బయటికి తీసుకొని వస్తారు, అంతే. ఓకే, ఇప్పుడు పేరుకేమో బీసీ ఉద్యమం అనుకుంటూ పేరు పొందినప్పటికీ కూడా బయటికి, మరి ఈ ఎలక్షన్ సమయంలో ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఈ పార్టీలు కానీ, బీసీ సంబంధించిన పార్టీలు కానీ, లేకుంటే బీసీ సంఘాలు కానీ, ఇవంతా కూడా రకరకాల వ్యక్తులు అయితే బీసీ ఉద్యమం నడిపిస్తున్నప్పటికీ ఈ రకంగా అయితే జరుగుతుంది. మరి మీ యొక్క అనుభవంతో మీరు ఈ అంశం గురించి మీరేం చెప్తారు? నేను వ్యక్తుల జోలికి పోను, ఎందుకంటే వాళ్ళు మా బీసీ మిత్రులే. రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు. ఇంతకుముందు వ్యక్తుల పేర్లు ఎందుకులే కానీ కాంగ్రెస్ పార్టీ వెన్నుకాచిన వాళ్ళు కొంతమంది, బీఆర్ఎస్ పార్టీకి వెన్నుకాచిన వాళ్ళు కొంతమంది,
అదే రకంగా బీజేపీ పార్టీకి వెన్నుకాచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అప్పటిదాకా కాంగ్రెస్కి సపోర్టు చేసి బీసీ వాదాన్ని చేసిన వాళ్ళు కొంతమంది వెంటనే మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇది ఒక వర్గం. ఈ ఒక 4-5 గ్రూపులు ఉంటాయి. అవును. మేధో సంపత్తిగా కలిగినటువంటి కొంతమంది ఉన్నారు. మేధస్సు ఎప్పుడు ఉపయోగపడుతుంది? నీ యొక్క గుంపు బలంగా ఉండి నీ యొక్క గ్రూపు బలమైనటువంటి వాదంతో, బీసీ వాదంతో ఉన్నప్పుడు మీరు బలమవుతారు. అంటే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి అని అంటే నిష్ట ఉండాలి. మన యొక్క వర్గాల్ని పైకి తీసుకొని రావాలి అనేటటువంటి గట్టి భావం ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.